హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మీ అందరితో ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, మాకు చాలా రోజుల నుంచి అంటే నన్ను మా ఆయన యూట్యూబ్ చేసుకోమని కానీ చెయ్యొద్దని కానీ ఏమీ చెప్పరండి. నేను చేసుకుంటాను అని చెప్పాను. సరే నీ ఇష్టం చేసుకో అని చెప్పేసి అన్నారు. దానికి కావాల్సినవి కొన్ని కొన్ని మాత్రం నాకు అరేంజ్ చేసి ఇచ్చారు. ఓకే చేసుకో అని. ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అంటే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, అక్క నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. అయితే నేను సజెషన్ ఇచ్చేంత పెద్ద ఛానల్ అయితే నాది కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో సక్సెస్ అయ్యి మంత్లీ నేను ఇంత పేమెంట్ అనేది తీసుకుంటే అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. నాకేదో కొన్ని షార్ట్ వీడియోస్ వైరల్ అయిపోయి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కాబట్టి నాకు ఒక పెద్ద నెంబరే. ఇప్పుడు 37,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే చిన్న నెంబర్ ఏం కాదు, కొంచెం పెద్ద నెంబరే. షార్ట్ వీడియోస్ వైరల్ అయినాయి, మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కదా. అట్లా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పెద్ద యూట్యూబర్ని అయితే ఏం అవ్వను, సక్సెస్ఫుల్ యూట్యూబర్ని అయితే అస్సలు అవ్వను అనమాట. నాకేదో కాకపోతే నేను ఒక 1 ఇయర్ నుంచి గట్టిగా కూర్చొని చేస్తున్నాను కాబట్టి ఏవో చిన్న చిన్నవి అయితే నాకు తెలుసు. అయితే నన్ను రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారు, నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అడిగితే నేను చెప్పా, ఏదో ఒక కంటెంట్ తీసుకో, దాన్ని ఎలా చేయాలి అనేది ఒక దాని ప్రకారమే చేసుకోవాలి. ఏదర్ షార్ట్సా లేదంటే పెద్ద వీడియోసా. నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నాకు తెలుసు కదా, అవే చెప్తా ఉంటాను. ఇప్పుడు నేను ఇంత లేట్ అయింది అని అంటే నాలో కూడా అంటే కంప్లీట్గా నాదే తప్పు అవ్వకపోయినా సరే కొన్నాళ్ళు షార్ట్స్ అని కొన్నాళ్ళు పెద్ద వీడియోస్ అని అటొక గంతు ఇటొక గంతు వేసి ఎట్లన్నా కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇంకెన్నిసార్లు చెప్పినా అదే మాట. అయితే రీసెంట్గా నాకు మా ఆయనకి ఒక చిన్న డిస్కషన్ అనమాట ఛానల్ గురించి. నాకు ఎప్పుడూ కూడా చెయ్యొద్దని చెప్పరండి, నీ ఇష్టం, నేను ఏది చేస్తానన్నా కూడా చేసుకోమని చెప్తారు. కాకపోతే మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఆయన కొంచెం ఆలోచిస్తారండి. ఎందుకంటే మాకు మా ఆయన తీసుకొచ్చేవి మాకు ఇంట్లోకి పిల్లలకి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాటికి మాకు చక్కగా సరిపోతుంది. ఇంకా లేనిపోని బరువు కూడా నేను ఆయన మీద పెట్టాలి అని అనుకోను. ఇప్పుడు నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నేను అమౌంట్ ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది నేను తర్వాత చెప్తాను. అమౌంట్ మాత్రం నేను మా ఆయన ₹1 కూడా అడగల, ఏదో నేనే సర్దుకున్నా, నేనే చేసుకుంటున్నా ఎలాగోలా. అయితే శారీ బిజినెస్ కానీ ఛానల్ కానీ నాకు ఎప్పుడు కూడా మా ఆయన చేసుకోమని చేసుకోవద్దని అలా ఏమీ నాకు ముందే ఏం చెప్పరు. నేను చేసుకుంటాను అని అంటే సరే నీ ఇష్టం అనేస్తారు. నేను అలానే చేసుకుంటున్నా. అయితే రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా, అట్లా బాగాలేదు అని నేను కొంచెం చాలా వీక్ అయిపోయానండి. ఆ టైంలో మాకు కొంచెం డిస్కషన్స్ అయ్యాయి అనమాట ఛానల్ గురించి, బిజినెస్ గురించి. బిజినెస్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి దాని గురించి అయితే పెద్దగా ఏమీ మాకు డిస్కషన్స్ అట్లా ఏం రాలేదులే. కానీ ఛానల్ గురించి మాత్రం నేను దగ్గర 1 ఇయర్ నుంచి అంతే, 10 months or 11 months అండి, రౌండ్ ఫిగర్ 1 ఇయర్ నుంచి కూడా నేను ఛానల్ కోసం కష్టపడుతున్నా. తర్వాత 3 months నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నా. అసలు నైట్ నిద్ర ఉండదు, డే టైంలో షూటింగ్ చేసుకుంటా, నైట్ ఎడిటింగ్లని వాయిస్ ఓవర్ అని అవి చూసుకుంటా ఉంటున్నా. నా కష్టం చూసే మీ అందరికీ అర్థం కాకపోయినా ఇంకా దూరంగా ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏముంది, ఖాళీగా కూర్చొని వీడియోస్ ఏవో చేసుకుంటుంది, పెద్ద కష్టమే ఉంది, ఇంతే కదా అని చెప్పి వాళ్ళు చులకనగా తీసేసినా సరే నేను ఎంత కష్టపడుతున్నాను అనేది మా ఆయనకు మాత్రం తెలిసిద్ది అనమాట. ఎందుకంటే దగ్గరుండి చూస్తారు కాబట్టి. ఒక వీడియో బయటకు రావాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది, దగ్గరుండి చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అక్కడెక్కడో ఉండి ఊరికే ఏదో ఒక 10 minutes 15 minutes వీడియో చూసే వాళ్ళకి ఓ ఇంతేగా అని చెప్పేసి అనుకుంటారు. డైలీ మనం ఇంట్లో చేసే పనులే కదా, ఏముంది దీంట్లో అన్నట్టుగా ఒక చులకన భావం వచ్చేస్తుంది అనమాట. కానీ వీడియోలు చేసుకుంటూ వ్లాగ్స్ షూట్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో మా ఆయనకి ఏం కావాలో చూసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ చేయాలి అని అంటే ఎట్లయినా కొంచెం ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపిస్తుంది అంటే బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతాం అనమాట.
దానికి మనకి ఈ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం ఎంత కాదనుకున్నా, ఎంత మంచిగా మేనేజ్ చేసుకున్నా, ఇంట్లో పనులు, పిల్లలు, మన పనులని ఎలాగోలా చేసేసుకున్నా సరే స్ట్రెస్ ఫీలింగ్ అయితే వస్తుంది. నన్ను దగ్గర నుంచి చూశారు కాబట్టి నాకు ఈ మధ్య కొంచెం చిన్న చిన్న డిస్కషన్స్ అయితే అయ్యాయి అన్నమాట. అదేంటి అనేది చెప్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. ఈవినింగ్ పనులు అనగానే నేను కొంచెం నాకు పగలంతా ఎండగా ఉంటుంది కదా, సమ్మర్ లాగా ఉంటుంది, ఈ చెమటలు పోసి అంతా చెదరగా ఉంటుంది కదా, బయటకు వచ్చేసి మొత్తం కూడా చిమ్మేసి ముగ్గు పెట్టేసుకొని కొంచెం మొక్కలకి నీళ్లు పోసి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నాను అనమాట. గాలి దోలుతా ఉంది, ప్రశాంతంగా హాయిగా ఉంది. కొంతసేపు అలా కూర్చొని మళ్ళీ ఇంకా లోపలికి వచ్చేసి లోపల పనులు కూడా చేసేస్తున్నా. ఆడవాళ్ళకి ఏంటంటే ఇంట్లో పనుల్లో నాకు తెలిసి వంట కూడా ఈజీగానే చేసేస్తారు, కానీ అంట్లు, బట్టలు ఇవి రెండు మాత్రం అసలు తలనొప్పి పుట్టిస్తాయండి నాకు తెలిసి. ఈ అంట్లు తోముకోవాలన్నా, బట్టలు తుక్కోవాలన్నా కొంచెం ఎట్లయినా ఇవి 2 పనులే కొంచెం హార్డ్ అనిపిస్తాయి. మిగిలిన పనులన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా షింకులో అంట్లు లేకుండా షింకు ఖాళీగా ఉందనుకోండి, ఇంకా ఆ రోజు కడుపు నిండిపోద్ది అనమాట. అన్నం తినకపోయినా పర్లేదు, అంత హ్యాపీగా అనిపించదు అనమాట. అమ్మో అంట్లు లేవు, తోమేసుకున్నాం, పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అంట్లన్నీ కూడా తోమేశాను. అంతలో పిల్లలు వచ్చారండి. పిల్లలకి ఇంకా పాలు కలిపిచ్చేస్తాను అనమాట. ఉట్టి పాలు ఇస్తాను అని అంటే, లేదు మేము బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తెచ్చుకుంటాము అని చెప్పేసి చిద్వి వెళ్ళి ఇంకా వాడు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాడు అనమాట. వాడికి ఒక ప్యాకెట్, వాళ్ళ చెల్లికి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే కలిపి ఇచ్చేసాను, పిల్లలిద్దరికి తాగుతారని చెప్పేసి. నేను డైలీ అయితే ఇవ్వనండి ఇలా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపేసి. ఎప్పుడో ఒక్కసారి పిల్లలు అడుగుతారు కదా, అప్పుడు మరీ అన్నీ కాదంటాం ఎందుకులే అని చెప్పేసి తెచ్చుకొనిరా అని చెప్పేసి పంపిస్తానమాట. అది కూడా ఇప్పుడు ఇంట్లో స్టాక్ లేవు. పక్కన షాప్ ఒకటి ఉంటుందండి, చిల్లర కొట్టులాగా చిన్నది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 10 రూపీస్ ఇచ్చి సరే తెచ్చుకోపోరా ఇద్దరికి, నీకొకటి చెల్లికొకటి అని అంటే వెళ్ళి తెచ్చుకున్నాడు అప్పటికప్పుడు. పిల్లలకి కొంచెం ఇట్లా ఏంటంటే వాళ్ళకి ఇష్టమేని అప్పుడప్పుడు ఇలా కలిపించామనుకోండి అట్లా తాగుతారు కదా ఇష్టంగా అన్నట్టు నేను కలిపిచ్చా. కానీ తీరా చూస్తే పిల్లలిద్దరికి ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టి సరే ఎవరి గ్లాస్ వాళ్ళకి ఇచ్చేసా. సరే మీరు తాగండ్రా, నాకు ఇంట్లో కొంచెం చిన్న పని ఉంది, నేను పనులు చేసుకుంటాను అంటే. ఇంకా వంట స్టార్ట్ చేయలేదు కదా, ఇంట్లో వంట పనులు ఉంటాయి కదండి, ఆ పనులు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి పిల్లలిద్దరిని కూర్చోబెట్టి ఎవరి గ్లాస్ వాళ్ళకి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయా. నేను వచ్చేసరికి ఇద్దరు అంటే నా గ్లాస్ అని నీ గ్లాస్ అని ఇద్దరు కొట్టుకునేసరికి చైత్ర కాలు తరిగి ఆ గ్లాస్ కింద పడిపోయింది. నేను లోపల అట్లా వెళ్ళానో లేదో, ఎంత ఎక్కువ గ్యాప్ కూడా లేదండి, ఒక 2-3 నిమిషాలు అవుతుంది అంతే నేను లోపలికి. అంతలోనే ఇంకా చైత్ర ఒక్కటే ఏడుపు. ఏంటా ఏడుస్తుందని బయటకు వస్తే చూడండి పాలన్నీ పడబోసింది. చైత్ర ఇట్రా, నువ్వు ఎవరు పడబోసింది? కూర్చో. పాలు ఎవరు పడబోసింది? అన్నయ్య పడబోసాడా? చైత్ర గ్లాసులో పాలంట చిద్వి కొంచెం పోసుకున్నాడంట. నా పాలు నువ్వు ఎందుకు పోసుకున్నావు అని చెప్పేసి కాళ్ళతో అదే ఏడ్చినట్టు కాళ్ళు జాడిచ్చిందంట. ఇంకా కాళ్ళు తగిలి పాలన్నీ పోయినాయి. నేను ఎక్కడ కొడతానో ఏమన్నా అంటానేమో అని చెప్పేసి నేను అనేదానికన్నా ముందే లోపలికి వచ్చి ఏడుపు మొదలు పెట్టేసింది. ఏడిస్తే అన్న కొట్టకుండా ఉంటారు అని చెప్పేసి. కానీ నేను కోపం వస్తే టక్కన ఒకటి పడుతుందండి. పడకుండా అయితే నేనేం పిల్లల్ని పెంచను. ఎవరికైనా ఒక దెబ్బ వేయడం పిల్లల్ని తప్పు అని అనిపిస్తే ఈ మాట వరకు ఇగ్నోర్ చేసేయండి అబ్బా. నేనైతే పిల్లలు ఏదైనా గొడవ చేస్తున్నారు అని అంటే కొంచెం తన్నులు పడుతుంటాయండి మా వాళ్ళకి, అప్పుడప్పుడు పడితే కానీ వినరు అనమాట. చైత్ర అదిగో పాలు తీసుకెళ్తావు. ఎక్కడ కూర్చుంటావా?
సర్లే ఇంకేం చేస్తాం పోయిన తర్వాత అని చెప్పేసి ఆమెకి ఇంకా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇంకా ఏమీ లేవు, ఉట్టి పాలే ఉన్నాయి తాగు అని చెప్పేసి గ్లాసులో పోసిచ్చా. అవి చల్లగా అయిపోయినాయి, ఎప్పుడో కాసాను కదా. అయినా సరే అంటే కొంచెం గోరెచ్చగా ఉన్నాయి, అది కూడా కాలుతున్నట్టే ఉన్నాయి అంట. మళ్ళీ ఎక్కడ పడబోస్తే ఏమన్నా అంటానేమో అని చెప్పేసి నేను చల్లారిపోయిన తర్వాత తాగుతాను, ఇక్కడే పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పటికో తాగి వచ్చి ఆ గ్లాసు కడిగి మరీ పైన పెట్టిందనమాట. అంతే, అప్పుడప్పుడు దెబ్బలు పడుతుంటే కొంచెం మాట వింటారనమాట. ఇందాక నేను ఛానల్ గురించి మా ఆయన నేను చిన్న డిస్కషన్ వచ్చింది అని చెప్పేసి చెప్పాను కదా. అయితే ఏమైందంటే ఇన్ని నెలల నుంచి నువ్వు కష్టపడుతున్నావు, దగ్గర 3 months నుంచి అసలు నిద్ర కూడా లేకుండా కష్టపడుతున్నావు. ఆ ఛానల్లో నీకేం వస్తుంది, ఎందుకు అంత కష్టపడ్డాము, ఆపేయచ్చు కదా ఛానల్ అని చెప్పేసి మాకు చిన్న డిస్కషన్ అనమాట. నేనేంటంటే ఏదైనా ఒకటి పట్టుకున్నాను అని అంటే ఇంకా అది వదలను, అందులో వచ్చినా రాకపోయినా కూడా పట్టేసుకొని ఉంటావా అలా మొండిగా అని అంటే ఉంటానండి. ఎప్పటికైనా అదే వస్తుంది అనేది నా నమ్మకం అనమాట. కానీ మా ఆయన ఏంటంటే నేను అంటే ఆయన కూడా అదే నమ్ముతారు, మనం కష్టపడతా ఉంటే ఏదో ఒక టైంకి దానికి వస్తుంది అనేది ఆయన కూడా నమ్ముతారు. కానీ నా హెల్త్ మంచిగా ఉన్నట్ల, నేను సరిగా టైంకి తినకపోవడం, టైంకి నిద్ర పోకపోవడం, ఇవన్నీ చూసి అంత కష్టపడుతున్నా కూడా నీకేమీ రానప్పుడు ఎందుకు నువ్వు అంత కష్టపడడం అవసరమా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారనమాట. నేనేంటంటే మనం కష్టపడి తీరా మనకేదో వస్తుంది అనుకున్న టైంలో ఛానల్ని ఎందుకు తీసేయడం, ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను, ఇక్కడ దాకా తీసుకురావడం అంటే మాటలు కాదు కదా, ఎంతో కష్టపడితే కానీ ఇక్కడ దాకన్నా రాదు అని చెప్పేసి నేను చెప్పా. కానీ మా ఆయనేమో ఎందుకులే నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, లేదంటే వారానికి ఒక 2-3 వీడియోలు మాత్రమే చేసుకో, డైలీ వీడియోస్ పెట్టమాకు, అప్పుడు నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, అంత కష్టపడి చేయడం ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. అంటే అంతకుముందు నేను డే బై డే వీడియోస్ పెట్టేదాన్ని కదా, అట్లా అన్న పెట్టుకో, నీకు ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు అని చెప్పేసి అంటున్నారు. నేనేంటంటే కంటిన్యూగా పెడితే కొంచెం అంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అన్న మనం యూట్యూబ్లో కనపడతా ఉంటే అసలు ఏంటో చూద్దాం, తినే ఛానల్ ఏంటి, ఇందులో ఏముంది, ఈ వ్లాగ్స్ అనేది ఎవరన్నా చూసిన వాళ్ళు పదే కనిపిస్తూ ఉంటే అలా అన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో, మనలో ఏదో ఒక పాయింట్ నచ్చిద్దేమో అనే ఫీలింగ్తో నేను వీడియోస్ డైలీ పెడుతున్నాను అనమాట. ఇంకొకటి ఇంత కష్టపడి తీరా మనకి ఏదన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఎందుకు దీన్ని స్కిప్ చేసేసి పక్కకి వెళ్ళిపోవాలి అనేది నా ఆలోచన అనమాట. మీరే చెప్పాలి చూస్తున్న వాళ్ళు. నేనైతే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా, మా ఆయన మాత్రం వద్దు ఆపేసేయి అని చెప్పేసి అంటున్నారనమాట. ఆపేసేయి అని అంటే వచ్చేదాన్ని పోగొట్టుకోమని కాదులే, కానీ అంత కష్టపడుతున్నావు, నీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, హెల్త్ బాగాలేకుండా మనం ఎంత సంపాదించినా వేస్టే. మన ఆరోగ్యం మంచిగా ఉండి మనం 100 రూపాయలు సంపాదించినా కూడా అది మనకి మంచిదే అని నా ఫీలింగ్ అనమాట. మా ఆయన కూడా అదే అనుకుంటారు. నువ్వు 100% హ్యాపీగా ఉండి హెల్తీగా ఉండి నువ్వు 100 రూపాయలు సంపాదించినా నువ్వు లైఫ్లో సక్సెస్ అయిపోయినట్టే. నువ్వు ఒంటి నిండా రోగాలు పెట్టేసుకొని లక్షలు సంపాదించినా కూడా నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వనట్టే అనే పాయింట్ ఇద్దరము నమ్ముతాము. కాకపోతే నేనేంటంటే ఏదో వచ్చే టైంకి ఎందుకు స్కిప్ చేయాలి అనేది నా ఆలోచన. ఇంకా నేనేదో మా ఆయనకి సర్ది చెప్పుకొని ఈరోజు వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. మాకు నిన్ననే డిస్కషన్స్ అయ్యాయి, అలా అని గొడవ పడటం ఏమీ కాదు, మామూలుగా మాట్లాడుకున్నాం. ఏది ఎంతవరకు నువ్వు ఎంత కష్టపడతావు. మా ఆయన అన్నారు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో సక్సెస్ రావట్లేదు అని అంటే నేనైతే స్కిప్ చేసేస్తా, అది వదిలేసి వేరేది ఏదన్నా మనకి సరిపోయే పని ఏదన్నా ఉంటే నేను అది చూసుకుంటాను, నువ్వు మాత్రం ఇదే పట్టుకొని కూర్చున్నావు అని చెప్పేసి మాకు నడుస్తూ ఉన్నాయి అనమాట. నేను ఇంక వదలనండి, నేను చేసుకుంటానే ఉంటా, వచ్చే టైంకి అదే వస్తుంది. మనం వెయిట్ చేయడమే, మన పని మనం చేసుకుంటా, ఫలితం కోసం ఆశించకుండా అయితే చెయ్యట్లేదు, ఫలితం ఆశించే చేస్తున్నా, వచ్చే టైంకి అదే వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీరే చెప్పాలండి, నేను అనుకునేది కరెక్టా అంటే సక్సెస్ వచ్చే టైంకి స్కిప్ చేయడం ఎందుకు, కంటిన్యూ చేద్దామని నా పాయింట్. నీ హెల్త్ బాగాలేనప్పుడు నువ్వెందుకు ఇంత కష్టపడ్డాం, గమ్ముగా ఇంట్లో పిల్లలను చూసుకొని ఉండొచ్చు కదా అనేది మా ఆయన పాయింట్ అనమాట. ఎవరు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. ఇంకా వంట చేసేసాను, పిల్లలకి పెట్టేశాను, రేపు పొద్దున టిఫిన్ కోసం ఇడ్లీ పిండి కూడా కలిపేశాను అనమాట. ఇంకా పిల్లలకి పడుకునే ముందు నేను ఆయిల్ రాస్తానండి, పొద్దున్నే రాసాను అనుకోండి మళ్ళీ జిడ్డుగా ఉంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి రోజు నైట్ పడుకున్నప్పుడు ఆయిల్ రాస్తానమాట. ఇదండి నా రొటీన్ అయితే ఇలా ఉంది, మీ సజెషన్ అయితే కావాలి.
మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.